సొంత ప్రభుత్వంపై బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు. తానీ వయసులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేయాలని సీఎంకి 20 సార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. మంత్రిగా పనిచేసినా ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని వాపోయారు. కనీసం ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. అసలు ప్రభుత్వం ఉందా, ఒకవేళ ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. పోచారం సీనియర్ మోస్ట్ నాయకుడిని చెబుతూనే కొన్ని ఇబ్బందులతో పాటు నిధుల కొరత ఉందని తెలిపారు. ఈ విషయాన్ని పోచారం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నట్టు ముక్తాయించారు పీసీసీ చీఫ్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చిందు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ కి సంబంధించి నిధుల విడుదల జాప్యంలో కొన్ని రోజుల నుంచి జాప్యం అవుతున్న పరిస్థితి. ఎన్నిసార్లు మంత్రుల చుట్టూ తిరిగినా గానీ ఫలితం లేదు, బిల్స్ మంజూరు కావడం లేదని చెప్పేసి అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా 20 సార్లు పైగా చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి కూడా స్పందన లేదు. అసలు ప్రభుత్వం ఉందా, అసలు నడుస్తుందా అనే విషయంలో తను ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఉన్నతాధికారులు, ఇరిగేషన్ సంబంధించిన ఉన్నతాధికారులతో తను ఫోన్ లో మాట్లాడుతూ తన యొక్క ఆక్రోశాన్ని కూడా వెలగక్కాడు. తను సీనియర్ గా ఇంత వయసులో, అంటే ఇంత సీనియర్ ఉన్నటువంటి తనకే ఈ విధంగా జరిగితే ఎమ్మెల్యేల ఫోన్లు కూడా మంత్రులు లిఫ్ట్ చేయకపోతే ఏ విధంగా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా కూడా తన యొక్క బిల్లులకు సంబంధించి, పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో ఈ యొక్క పరిస్థితి వచ్చిందని చెప్పవచ్చు. అయితే తాను 20 సంవత్సరాలుగా మంత్రిగా పనిచేశాను. గత ప్రభుత్వంలో కూడా అంటే ఇంటి వద్ద ఉంటేనే జీవోలు వచ్చిన పరిస్థితి, కానీ ఈ సొంత ప్రభుత్వంలో ఈ విధంగా జరగడం ఏంటని తాను ప్రశ్నించే పరిస్థితి. అయితే మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు కూడా సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్దనే బైఠాయించిన పరిస్థితిలో ఉన్నతాధికారులు సరిచెప్పే ప్రయత్నం చేశారు. సీఎం లెవెల్లో ఉందని చెప్పడంతో ఒక్కసారిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తాను సీఎం కూడా 20 సార్లు పైగా తెలిపినప్పటికీ స్పందన లేడు. తాను నమ్మించి తనకు మోసం చేశారనే ఆ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా తాను అంటే ఈ నియోజకవర్గం కోసమే తాను కాల్ చేస్తున్నాను, నియోజకవర్గం అభివృద్ధి కోసమే తను పార్టీ మారినప్పటికీ ఈ విధంగా జరగడము అన్యాయము. తన సీనియర్ అంటే ఈ దశలో ఇప్పుడు కూడా సీనియర్ ఎమ్మెల్యే అంటే ఈ విధంగా చేస్తే ఇంకా ఎమ్మెల్యేలకు పరిస్థితి ఏంటని చెప్పేసి ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ రాజేష్.